హలో నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒక కీలకమైన బిల్ పాస్ చేసింది. వక్ఫ్ బోర్డ్ గురించి ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డ్ కి అపరిమిత అధికారాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ ఏ భూమినైతే చూపించి అది నా భూమి అని చెప్పిందో ఇక అది పూర్తిగా వక్ఫ్ బోర్డ్ కి సొంతమయ్యేలాగా ఉండేది. కానీ మొట్టమొదటిసారి చరిత్రనే తిరగరాసే నిర్ణయం కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ముస్లింలకి వ్యతిరేకత అవుతామని తెలిసినా కూడా ఒక చరిత్రని తిరగరాసే ఒక ప్రయోగాత్మకమైన నిర్ణయం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుందనే చెప్పొచ్చు. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? గత 4-5 రోజులుగా ఈ వక్ఫ్ బోర్డ్ గురించి సర్వత్రా దేశం మొత్తం చర్చ జరుగుతుంది. దీన్ని పూర్తిగా ముస్లిం సంఘాలు, ముస్లిం మత పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. కానీ వక్ఫ్ బోర్డ్ వల్ల ప్రయోజనం ఉందా లేదా, ఇది ఇండియాకి ఏమైనా హాని జరిగే అవకాశం ఉందా, అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డ్ అనేది 1954లో జవహర్ లాల్ నెహ్రూ గారు తీసుకొని వచ్చిన పూర్తిగా ముస్లింస్ కి వాళ్ళకి ఫేవర్ గా ఉండే ఒక చట్టం. ముస్లింలకు మాత్రమే సంబంధించి ఉంటుంది. మన దేశాన్ని విభజన జరిగిన సమయంలో ఇండియాని వదిలివేసి పాకిస్తాన్ గాని మరొక వేరే దేశం గాని వెళ్ళిన ముస్లింలకు సంబంధించిన ఆస్తులు ఇండియాలో ఉన్నప్పుడు వాటి ఆస్తుల్ని, ముస్లింల ఆస్తుల్ని సంరక్షించడం కోసం ఏర్పాటు చేసిన ఒక మతపరమైన సంస్థ ఈ వక్ఫ్ బోర్డ్. చాలా రకాలైన ముస్లింల మదరసాల పైన, దర్గాల పైన, ఇక ముస్లింలకు సంబంధించిన ప్రార్థనా స్థలాల పైన అన్నిటిపైన వక్ఫ్ అని రాసి ఉంటుంది. అది మీరు చూసే ఉంటారు. అంటే అది కేవలం ముస్లింలకి సంబంధించిన ఒక సంస్థ, ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీ అని చెప్పడానికి ఆ విధంగా రాస్తారు. అయితే ఈ వక్ఫ్ బోర్డు అధికారాలు 1954లో కేవలం ముస్లింల ఆస్తుల్ని పరిరక్షించడానికి మాత్రమే జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చినప్పటికీ కూడా 1995లో బాబ్రీ మసీద్ కూల్చివేసే సమయంలో అప్పుడు ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు ఏం చేశారంటే ఈ వక్ఫ్ బోర్డుకి అపరిమిత అధికారాలు ఇచ్చారు. ఎటువంటి అధికారాలు అంటే వక్ఫ్ బోర్డు ఏదైనా స్థలాన్ని చూసి ఇది నాది అన్నదంటే ఇంకా వక్ఫ్ బోర్డు కిందికే వెళ్ళిపోతుంది. అవతల అపోజిషన్ క్యాండిడేట్ దాన్ని ఒకవేళ ఇది నా స్థలం అని నిరూపించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే చివరికి సుప్రీం కోర్టు కూడా ఆ కేసుని స్వీకరించదు. వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఆ కేసు వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసి వక్ఫ్ బోర్డులో కేసు కోసం పోరాడి చివరికి వక్ఫ్ బోర్డు నుంచి మాత్రమే అతనికి న్యాయం జరగాలి. అలా జరగడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వక్ఫ్ బోర్డు పూర్తిగా ముస్లింలని సమర్థించే సంస్థ కాబట్టి అలా జరిగే అవకాశాలు తక్కువ. ఆ విధంగా వక్ఫ్ బోర్డు అనేక రకాలైన భూములను ఆక్రమించింది. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఢిల్లీలో ఒకటి జరిగింది. ఢిల్లీలో ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ఒకతను వచ్చి అక్కడ 2 జెండాలు పాతి ఇది నాది అని చెప్పాడు. అంటే ఇది నాది, ఇక్కడ ఇంతకు ముందు ఒక మసీదు ఉండేది అని చెప్పిండు. ఫ్లైఓవర్ కట్టి 10 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు ఎట్లొచ్చినావు? అంతకుముందు మసీదు ఉంటే మసీదు కూల్ చేస్తున్నప్పుడు ఏం చేస్తురు? మత పెద్దలు ఊరుకోరు కదా. దానికోసమని కోర్టులో కేసేసి గెలిచిరు. ఓకే, ఇది ప్రభుత్వ భూమి కాబట్టి గెలవడం అనేది ఈజీ అయిపోయింది. కానీ ప్రైవేట్ వ్యక్తుల భూములు వక్ఫ్ బోర్డు ఇలా ఎన్నో సొంతం చేసుకుంది ఆధారాలు చూపించుకుంటా. ఎందుకంటే అపోజిషన్ క్యాండిడేట్ పోరాడడానికి లేదు. పోరాడాలంటే కేవలం వక్ఫ్ బోర్డు దగ్గరికి వెళ్ళి పోరాడాలి. ఆ వక్ఫ్ బోర్డు అనేది ఏంటిది? కేవలం ముస్లింలని సమర్థించే ఒక సంస్థ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలిచే అవకాశమే లేదు. కాబట్టి ఇక వక్ఫ్ బోర్డు ఆ విధంగా ఎన్నో రకాలైన భూముల్ని సొంతం చేసుకుంది. అయితే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏంటి అంటే వక్ఫ్ బోర్డు పేరుతోటి సంఘ విద్రోహ శక్తులు, అంటే సంఘ విద్రోహ శక్తులు అని కాదు, సోకాల్ పెద్ద మనుషులు అనేవాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా భూములని వాళ్ళ సొంతం చేసుకుంటున్నారు వక్ఫ్ బోర్డు పేరును చూపించి. ఇక దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. తమిళనాడులో ఒక గుడి ఉంది. ఆ గుడిని వక్ఫ్ బోర్డ్ మాది అని చెప్పింది. ఆ గుడి చుట్టూ ఉన్న ప్రాంతం అంటే ఒక విలేజ్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డ్ సొంతం అయిపోయింది. ఆ గుడి కట్టించింది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా తమిళనాడులో ఆ గుడి ఉంది. అలాంటిది ఇప్పుడు ముస్లిమ్స్ ఆస్తి ఆ గుడి ఎలా అయింది? తర్వాత వాళ్ళు కోర్టులో కేసేసి గెలిచిరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాటి మాత్రం గెలవడం అనేది ఈజీ అయిపోతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములు గెలవడం, వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి తీసుకోవడం అనేది అసాధ్యమైపోతుంది. వక్ఫ్ బోర్డు ఎక్కడ జెండా పాతి ఈ భూమి నాది అంటే ఇక వాళ్ళదే కాబట్టి అది చాలా ఇబ్బంది అయిపోతుంది. అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం 40 సవరణలు తీసుకొచ్చింది. వక్ఫ్ బోర్డులో ఎవరైతే బాధితులు కనుక నిజంగా వాళ్ళ భూమి వాళ్ళదే అయితే, ముస్లింలకు సంబంధించిన ఆస్తులు వాళ్ళవే అయితే అవి అంతే ఉంచేస్తారు. కానీ ఆక్రమించుకున్న భూముల్ని మాత్రం తిరిగి ఇచ్చేయాలి. ఇప్పటికీ వక్ఫ్ బోర్డు కింద 9,80,000 ఎకరాలకు పైగా పత్రాలు లేని ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటికీ పత్రాలు చూపించాలి. ఇక నరేంద్ర మోదీ సవరించిన సవరణలో ముఖ్యమైన ఏంటి అంటే ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డులో ఒక్క లేడీ అనేవాళ్ళు లేరు, ఒక ముస్లిం లేడీ అనేవాళ్ళు కూడా వక్ఫ్ బోర్డులో సభ్యులుగా లేరు. అయితే ఇప్పుడు వక్ఫ్ బోర్డులో లేడీస్ని కూడా సభ్యులుగా చేర్చుకోవాలి.
ఇక రెండోది ఏంటి అంటే వక్ఫ్ బోర్డు ఇంతకు ముందు ఎక్కడంటే అక్కడ ఈ స్థలం నాది అని వెళ్ళి జెండాలు పాతింది. ఇప్పుడు అట్లా కుదరదు. నాది అని వెళ్ళి చెప్పడానికంటే ముందు ఇది నాది అని చూపించడానికి పత్రాలు చూపించాలి, కానీ అలా చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే అపోజిషన్ పార్టీకి కూడా వక్ఫ్ బోర్డు దగ్గరికి కాకుండా వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి అపోజిషన్ పార్టీ కూడా తమ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే అపోజిషన్ పార్టీకి కూడా పోరాడే హక్కు ఉంటుంది. ఇంతకు ముందేం కేవలం వక్ఫ్ బోర్డు దగ్గరికి మాత్రమే వెళ్ళి వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది నాది అని. ఇప్పుడు అలా కాదు, కోర్టుల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇక ఇంకొకటి ఏంటి అంటే వక్ఫ్ బోర్డు ఈ భూమి నాది అని చెప్పిన తర్వాత ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ వెళ్ళి దాన్ని కూలంకషంగా పరిశీలించాలి. ఈ భూమి వక్ఫ్ బోర్డుకి సంబంధించిందేనా, అంటే వక్ఫ్ బోర్డుకి ఎవరైనా రాసిచ్చారా, లేదా ఇండియాను వదిలిపెట్టి వేరే దేశంలోకి వెళ్ళిన వాళ్ళ భూమిలా ఇవి అని క్లియర్గా పరిశీలించి అది వక్ఫ్ బోర్డు అయితే వక్ఫ్ బోర్డుది, లేదా వక్ఫ్ బోర్డుది కాదనుకోండి మళ్ళీ దానిపైన మళ్ళీ పిటిషన్ వేయాల్సి ఉంటుంది. ఈ విధమైన సంస్కరణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది, బిల్ పాస్ అవుతుంది. అయితే దీన్ని ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, మేము ఏ మతానికి మేము ఫేవర్గా చేయట్లేదు, ఈ వీడియోని ఏ మతాన్ని మేము ప్రోత్సహించట్లేదు. ఇది హిందూ మతంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యక్రాంతం అవుతుంటే వాళ్ళు కూడా ఇలాగే ఎక్కడైనా జెండాలు పాతుంటే దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తాం. కానీ హిందూ మతంలో కాదు, క్రిస్టియన్ మతంలో కాదు, ఏ మతంలో కూడా ఇలా ప్రత్యేక అధికారాలు ఏ మతానికి కూడా ఇండియా ఇవ్వలేదు. కేవలం ముస్లిం మతానికి మాత్రమే ఇండియా ఈ అధికారాలు ఇచ్చింది. సో ఒకవేళ హిందూలో కానీ క్రిస్టియన్లో కానీ ఇలాంటివి జరుగుతుంటే మేము ఖచ్చితంగా దాన్ని కూడా ప్రశ్నిస్తాం. ఒక మీడియా సంస్థగా మాత్రమే మాట్లాడుతున్నాం, మేము దేనికి ఏ మతాన్ని మేము నెత్తిన పెట్టుకొని మాట్లాడలేము, మళ్ళీ మీకు తెలియజేస్తున్నాం. ఈ విధమైన సంస్కరణలు తీసుకురావడాన్ని అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్నారు. ఏంటి ఇలాంటి సంస్కరణ ఎలా తీసుకొస్తారు, వక్ఫ్ బోర్డుకి సంబంధించి 40 సవరణలు ఎలా చేస్తారు, మేము అంగీకరించమని చెప్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియాలో నాకు తెలిసి ముస్లింలు కూడా ఈ 40 సవరణల్ని అంగీకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వక్ఫ్ బోర్డు లాంటి ముస్లింలకి ఫేవర్ గా ఉండే సంస్థ అరబ్ కంట్రీస్ లో ఎక్కడా లేదు. ముస్లింలుగా పూర్తిగా ముస్లింలు ఉండే కంట్రీస్ లోనే ఎక్కడా లేదు. మన దాయాది దేశమైన పాకిస్తాన్ లో లేదు. ఇక ముస్లిమ్స్ పూర్తిగా ఉండే ఏ కంట్రీలో అయినా వక్ఫ్ బోర్డు లేదు. కేవలం మన ఒక్క ఇండియాలోనే మాత్రమే ముస్లింలను బుజ్జగించడం కోసం మాత్రమే ఈ వక్ఫ్ బోర్డుని తీసుకొని వచ్చారు. ఇక ఇదే పెద్ద విశేషం అనుకుంటే 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగే మూమెంట్ లో అనేక ప్లేసెస్ ని వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసింది. వక్ఫ్ బోర్డు ఇది నా ప్లేస్ అని చెప్పేసి తీసేసుకోండి అని వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు వాటికి కూడా వక్ఫ్ బోర్డు సరైన పత్రాలు చూపించాలి. అయితే దీన్ని ఇప్పుడు ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మీరేమనుకుంటున్నారు? వక్ఫ్ బోర్డులో సవరణలు తీసుకుని రావడం కరెక్టే అని అనుకుంటున్నారా? నేనైతే ఈ మీడియా ఛానల్ నుంచి అయితే మేము అనుకుంటున్నాం వక్ఫ్ బోర్డులో ఈ సవరణలు తీసుకురావడం కరెక్టే అని అనుకుంటున్నాం. నిజానికి వక్ఫ్ బోర్డు ద్వారా ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళకి అవి అంతే ఉంటాయి. వాళ్ళ భూములు ఎవరైతే భూములు ఉన్నాయో ఇండియా నుంచి పాకిస్తాన్ కి వెళ్ళిపోయి లేదా వేరే ఎక్కడైనా వెళ్ళిపోయి వక్ఫ్ బోర్డుకి రాసిచ్చిన దారాదత్తం చేసిన భూములు ఉంటాయో అవి వక్ఫ్ బోర్డు కిందనే ఉంటాయి. కేవలం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకున్న భూముల్ని తిరిగి ఇచ్చేయమంటే ఇంతగా అరుస్తున్నారు. సో అసలు వక్ఫ్ బోర్డు అనేది వక్ఫ్ బోర్డులో సవరణలు చేయడం అనేది కరెక్టా కాదా? అసలు దేశంలో ఉన్న లాయర్స్ ఏమనుకుంటారు? ఎందుకంటే ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డు అనేది కేవలం ఒక ప్రైవేట్ సంస్థ లాగా ముస్లింలకు సంబంధించిన సంస్థ లాగే ఉంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన కేసెస్ కూడా కోర్టులోకి రావాలి అని చెప్పారు. దీని గురించి లాయర్స్ ఏమనుకుంటున్నారు అనేది మనం ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారిని ఫోన్ ఇన్లోకి తీసుకుని అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు చట్టం గురించి మీరు వినే ఉంటారు కదా సార్. వక్ఫ్ బోర్డు గురించి 40 సవరణలు తీసుకొస్తున్నట్టు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్. సో దీని గురించి పార్లమెంట్ లో చర్చలు నడుస్తున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ 40 సవరణలు చేయొద్దు అని చెప్పి. అందులో ప్రధానమైనది ఏంటి అంటే ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డు అనేది కేవలం ముస్లింలకు సంబంధించి వాళ్ళ కేసులు వాళ్ళే పరిష్కరించుకునేలాగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కోర్టుల ముందుకు తీసుకొచ్చారు, దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? ఒక అడ్వకేట్ గా మీరేమనుకుంటున్నారు సార్? ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఈక్వాలిటీ బిఫోర్ లా అని అందరూ చట్టం ముందు సమానమే అనేది అయితే మన భారతదేశం కాన్స్టిట్యూషన్ చెప్తుంది. దీన్ని వక్ఫ్ బోర్డ్ అనేది సపరేట్ గా ఉండడం అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దీంట్లో ఉన్నటువంటి ఈ బోర్డు ఏదైతుందో ఆ బోర్డు సంబంధించిన డిసిషన్స్ ఏదైతే ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని పరిధులకు లోబడి ఆ చట్టాన్ని తేవడం జరిగింది.
అప్పుడు ఆ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఇప్పుడు ప్రస్తుతం మిస్యూజ్ అవుతుంది అనేది దాని మీద ఉన్నటువంటి అలిగేషన్స్ మీద పార్లమెంట్ కు చర్చ అయ్యే విధంగా అందరి యొక్క ఒపీనియన్స్ తీసుకొని పార్లమెంట్ లో ఒక బిల్ తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 40 సవరణలు తేవడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఇది మాది అంటే దాని మీద వాళ్ళ కోర్టు కూడా అప్పీల్ పోవడం అనేది లేదు. గతంలో ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి దుశ్చర్య అది. అట్లాంటిది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే దాని మీద ఒకవేళ ఎవరికన్నా ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నా వాళ్ళకి లీగల్ రైట్ ఉంటే కోర్టుకు అప్రోచ్ కావచ్చు అనేది ఒకటి మేజర్ అమెండ్మెంట్ ఇది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ ఏదైతే వేరు ఇది హిందువులు వేరు ఇట్లా అనేది డిస్క్రిమినేషన్ అనేది సెక్యులరిజం అనే వర్డ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ సెక్యులరిజం అనే వర్డ్ వచ్చిన తర్వాత భారతదేశంలో విభజించు పాలించు అనే చర్యలు వచ్చినాయి. కానీ ఇప్పటి నుండి ఉన్నటువంటి మొత్తం మన భారతదేశంలో భారతీయులందరూ సమానమే, అందరు సిటిజన్స్ కి ఈక్వల్ రైట్స్ ఉండాలి అనేది దీని లోపల భాగంగానే ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు యొక్క సవరణలు చేయడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసిండ్రు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేటప్పుడు వాటి మీద చర్యకు మనకు ఏదైతే డిస్కషన్ కు తీసుకొచ్చినటువంటి ఏదైతే కారణాలు ఉన్నాయో వాటి మీద మాట్లాడాలనే. ఒక బ్రిడ్జ్ పైన అప్పుడు యాక్ట్ వచ్చినప్పుడు ఉందా కనీసం ఢిల్లీలో ఒక బ్రిడ్జ్ పైన ఒక 4 రాళ్ళు పెట్టి వాటి మీద ఒక గ్రీన్ ఒకటి షాల్ కప్పేసి ఇది మాకు ఇది దర్గా అని చెప్పేసి క్లెయిమ్ చేయడం, అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి మీద ఆయన ఎంతవరకు నిలబడతాడు? ఇట్లా నిలబడేటట్లయితే ఒక బాధ్యతాయుతంగా ఆయన ఒక ముస్లిం రిప్రజెంటేటివ్ కాదు, ఆయన భారతదేశం తరఫున ఉన్నటువంటి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అసదుద్దీన్ ఓవైసీ గారు అందరి తరఫున మాట్లాడాలి. ఆయన ఓన్లీ ముస్లిం ను ప్రొటెక్ట్ చేసుకుంటూ క్లెయిమ్ చేసే రైట్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితమైన ఆయన వెనుకకు తీసుకోవాలి. ఇది యాక్ట్ అనేది ఒక యాజ్ అడ్వకేట్ గా వాళ్ళకు ఒక యాక్ట్ వీళ్ళకు ఒక యాక్ట్ అనేది ఉండొద్దు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాలు కొన్ని మనకున్నటువంటి భూమి పైన ఎవరికి కూడా హక్కు ఉండదు. ప్రభుత్వానికే ఫైనల్ డిసిజన్. ప్రభుత్వం ఎవరు కూడా మనకు రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన పబ్లిక్ యూటిలిటీ కోసం ఏదైనా అవసరం ఉంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా డిమాలిష్ చేయొచ్చు, ఏ టెంపుల్ అయినా డిమాలిష్ చేయొచ్చు, మాస్క్ కానీ చర్చ్ కానీ ఏదైనా డిమాలిష్ చేయొచ్చు. అది మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. నాట్ ఓన్లీ అంటే రిలేటెడ్ విత్ ది ఇది వర్క్ ప్రాపర్టీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ వర్క్ ప్రాపర్టీలో ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏమైంది, ఒకప్పుడు ఎంత ల్యాండ్ ఉండే, ఇప్పుడు ఎక్కడిది, ఇవన్నిటి మీద ఎట్లా వాళ్ళు ల్యాండ్ కబ్జా పెడుతున్నారు. తర్వాత ఇష్టం ఉన్నట్టు వితౌట్ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే మసీద్లు నిర్మాణం చేస్తున్నారు. ఒక మనం టెంపుల్ కానీ మసీద్ కానీ నిర్మాణం చేయాలంటే భారతదేశంలో ఎక్కడైనా కూడా మనకు అన్ని పర్మిషన్స్ తీసుకొని ఆ పర్మిషన్ లోబడి చేయాలి. కానీ ఇక్కడ కూడా పర్మిషన్స్ ఉండవు. తర్వాత వాళ్ళు బుంగలు పెట్టడం, మైకులు పెట్టడం, అవి శబ్ద కాలుష్యం అని చెప్పి చట్టం అవి నిషేధించింది. కానీ వాళ్ళని మాత్రం ఎవరు తట్టేటోళ్ళు లేడు. ఇది రాజ్యాంగ పరంగా మనకు దేశంకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయం చేయడం తప్ప ఇది కేవలం వేరేది కాదు. ఏదేమైనా కూడా అందరి వెల్ఫేర్ చూసేది గవర్నమెంట్. అందరి కోసం ప్రజల చేత ఎన్నుకోబడేది నాయకులు. కాబట్టి దానికి ఒకటి పార్లమెంట్ లో శాంక్టిటీ ఉంటుంది, దాని చర్చ జరుపుతారు. ఖచ్చితంగా దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్టీ అమెండ్మెంట్స్ ఏదైతే తీసుకొచ్చిందో అది ఖచ్చితంగా అమలుకు తీసుకురావాలి. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకవేళ వీళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళని లీగల్ గా రేజ్ చేసుకునే రైట్ కూడా ఇచ్చిండ్రు కదా. అదేదన్నా మనకు చట్టాన్ని గౌరవించని వ్యక్తి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉండే అర్హత కూడా లేదు. ఒకవేళ లేదు అనే పరిస్థితి ఆయనకు చట్టం తెలియకపోతే ఒక అడ్వకేట్ నో ఒక జడ్జెస్ నో రిటైర్డ్ లీగల్ మన ఎక్స్పర్ట్స్ ను ఒపీనియన్ తీసుకొని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర 9,80,000 ఎకరాలకు పైగా ఆస్తులు ఉన్నాయి సార్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ఆస్తులకి లెక్కలు చూపించి మీవే అయితే మీరు తీసేసుకోండి, ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డు మీరు చూసుకున్నారు, కానీ ఇప్పుడు అలా కాదు, ఆ ఆస్తులకు సంబంధించిన లెక్కలు కూడా ఇప్పుడు కోర్టుకి చూపించాలి అని చెప్తున్నారు. దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేము అవి చూపించము, ఇక ముందు కూడా వక్ఫ్ బోర్డు ఎప్పటిలాగే ఉండాలి, మేము ఏది చూపిస్తే అది మాకే సొంతం అయ్యేలాగా ఉండాలి, వక్ఫ్ బోర్డు అనేది కేవలం ముస్లింలకు సంబంధించి ముస్లింస్ మాత్రమే పరిష్కరించుకునేలాగా ఉండాలని వాళ్ళు పోరాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? వాళ్ళు ఏదైతే అలిగేషన్స్ చేస్తున్నారో
ఈ అమెండ్మెంట్స్ మీద అది తప్పు, రాంగ్ అది. ఇంకోటి ఈ అమెండ్మెంట్ లో ఒకటి స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించాలని చెప్పి కూడా ఇచ్చిండు. ఎందుకంటే త్రిపుల్ తలాక్ రద్దు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. గతంలో మోదీ ప్రభుత్వము ఒక ముస్లిం మహిళకు స్వేచ్ఛనిచ్చిండ్రు. దాని మీద కూడా ఇట్లనే అంటే మొండి వైఖరిగా వాళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు. కానీ ఏ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎవరు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ముస్లిం మహిళకు కూడా భారతదేశంలో ఉన్న మహిళకి ఇది ఈ విధంగా ఉండాలని చెప్పి ఈ రకంగా చూస్తే ఈ బోట్లు, ఈ తర్వాత ఈ బహుభార్యత్వం ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంకోటి కుటుంబ నియంత్రణ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే నేను ఒక టాపిక్ ఇంకో టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇష్టం ఉన్నట్టు మాకు అల్లా పిల్లలు ఇస్తారు మేము అంటాను. అంటే సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. మా యాక్చువల్గా అయితే ఇండియాలో ఉన్న ఎవరికైనా ఇద్దరిని మించి పిల్లలు ఉంటే వాళ్ళకి ఎటువంటి రాజకీయాల్లో పోటీ చేసే అర్హత లేదు, కనీసం సర్పంచ్ గా కూడా నిలబడే అర్హత లేదు. ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వద్దు అని ఉన్నది. మరి ముస్లింస్ కు ఇస్తున్నారా సార్? నాకు తెలియదు. ముస్లింస్ కు అది వర్తించదు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అదే సార్, ఒక దేశంలో ఒక చట్టమే ఉంటది కదా సార్. అందరికీ ఒకే చట్టం అన్నప్పుడు, ఒకే చట్టం ఒకే న్యాయం సమన్యాయం అన్నప్పుడు, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నప్పుడు, సోషల్ జస్టిస్ అన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు ముస్లింస్ కోలా హిందువుల కోలా అనేది ఇక్కడ పక్కా పెడితే ముస్లిం కంట్రీలలో కూడా కుటుంబ నియంత్రణ ఉన్నది. ఎంత దౌర్భాగ్యం! ఇక్కడ మనకు జనాభా దిక్కు మనకు ప్రాబ్లం ఉన్నది. అన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మనకు ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా మనకు దొరకని పరిస్థితులలో మనం ఉన్నాం, కొట్టుమిట్టాడుతున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ జరిగే విషయాలు ఏమవుతుంది? ముస్లిమ్స్ అంటే వాళ్ళను అన్నెసరిగా వాళ్ళను ఒక ముసుగులో వీళ్ళు ఏదైతే మదర్సాలను పెట్టడం అలా ఏం నేర్పిస్తున్నారు? ఒక విద్యా హక్కు చట్టం అనేది ఉన్నది. వాళ్ళు ఏ విద్య అభ్యసిస్తున్నారు? వాళ్ళకి ఏం అడుగుతున్నారు? ఇక్కడ మన విద్యాలయాల పర్మిషన్స్ కావాలి. మనం ఒక స్కూల్ ఏర్పాటు చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి. అదే మదర్సాలకు పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంట్లో ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు. ఈవెన్ దో పోలీస్ పోవడానికి కష్టమే, ఈవెన్ దో జడ్జి పోవడానికి కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఇదొకటి ఇక్కడనే ఉండి ఇక్కడనే ఒక ఖండాలుగా ఏర్పడి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నామా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే అదే అడ్వకేట్ గా, అదే రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా నేను ఇంకో విషయం సార్, వక్ఫ్ బోర్డు అనేది మన ఒక్క ఇండియాలోనే తప్ప ముస్లిమ్స్ పూర్తిగా ఉన్న ఏ కంట్రీలో కూడా లేదు. ఇప్పుడు రద్దు చేయడం అనేది సమంజసంగా దేశం మొత్తం చూస్తుంది, చివరికి ముస్లిమ్స్ కూడా చూస్తున్నారు. 100% సమంజసమే. అది రద్దు చేయాల్సి అంటే పూర్తి వక్ఫ్ బోర్డు ఏం రద్దు చేయట్లేదు, 40 సవరణలు మాత్రమే. 40 సవరణలు మాత్రమే. వాళ్ళు పూర్తిగా కూడా రద్దు చేసినా కూడా తప్పులేదు అది అడ్వకేట్ గా. ఎందుకంటే ఎవరి బోర్డు వాళ్ళు. ఇంకోటి అంటే దేవాదాయ శాఖను కూడా ఎత్తేయాలని అంటున్నాం. ఎందుకంటే ముస్లింల వాళ్ళ మాస్క్ లో ఎక్కడ గల్ల గురిగి ఉండదు, ఓ టికెట్ ఉండదు, దర్శనం టికెట్ ఉండదు, ఏముండదు. క్రిస్టియన్ల లోపల కూడా వాళ్ళు చర్చిలలో కూడా ఎక్కడ కూడా ఏ టికెట్స్ ఉండవు, దానికి ఏది ఉండదు. దేవాదాయ శాఖ నుండి హిందువుల దేవాలయాల నుండి వచ్చినటువంటి సొమ్మును దాన్ని పబ్లిక్ యూటిలిటీగా వాడడం అనేది అందరి వెల్ఫేర్ కు వాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మరి హిందువులకు ఎందుకు చైతన్యం రావద్దు? ఇప్పుడు వాళ్ళ వక్ఫ్ బోర్డుకు ఒక 40 అమెండ్మెంట్స్ ఇస్తేనే గొంతు దించుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు మాకు హక్కు ఉన్నదని. మరి హిందువులు ఎందుకు మేలుకుంటలేరని నేను అడుగుతానని మీ ఛానల్ ద్వారా. ఎందుకంటే దేవాదాయ శాఖను కూడా ఎత్తేయాలి. ఆయనకున్న వక్ఫ్ బోర్డు ఉన్నది అంటే ఆయన కుల పరంగా ఏది పడితే అది కబ్జా పెట్టుకుంటే ఇంకా చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు, పోలీసు వ్యవస్థ ఎందుకు, కోర్టులు ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో అనేక విషయాలు చర్చించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఓటు బ్యాంకు రాజకీయం ఏ పార్టీ చేసినా తప్పే. అందరు పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేయాల్సిందే. పబ్లిక్ కోసమే ఈ గవర్నమెంట్స్ ఉన్నాయి, పబ్లిక్ కోసమే కాన్స్టిట్యూషన్ ఉన్నది, పబ్లిక్ కోసమే ఈ పోలీస్ వ్యవస్థ, ఈ కోర్ట్స్ అనేటివి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా 40 అమెండ్మెంట్స్ ఎత్తేనే ఇంత మొత్తం నేరాలు ఘోరాలు ఏమో అయినట్టు చేస్తున్నారు. కానీ వాళ్ళు బ్రిడ్జెస్ కడితే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ముస్లిమ్స్ పోవట్లేదా? అది ఆటంకపరిచినట్టు కాదా? అది ల్యాండ్ గ్రాబింగ్ కేసు కిందకి రాదా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ సందర్భంలో ఉన్న పాకిస్తాన్ కు పోయిన వాళ్ళు, అప్పుడు దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ కు ఇండియాల నుండి కూడా ముస్లింలు కొంతమంది పోయి పాకిస్తాన్ పోయిళ్ళు. వాళ్ళ భూభాగం కూడా ఇక్కడ ఉంది, లీగల్ రైట్ ఉంది. నాది నేటివ్ వచ్చి వరంగల్ ఆజాంజాయ్ మిల్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో 42 acres ల్యాండ్ ఉంది. దాన్ని ఎవడో నేను లీగల్ ఏరియా అని చెప్పి క్లెయిమ్ చేయడం, వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయడం, ఇంకా డిస్ప్యూట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇట్లాంటి ఇష్యూస్ కూడా మన హైదరాబాద్ లో అనేక ఇష్యూస్ లో ఉన్నాయి. ఇంకా వాళ్ళు మన ప్రాపర్టీ అని క్లెయిమ్ చేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. అది అబ్సల్యూట్ రాంగ్.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు వక్ఫ్ బోర్డుని చేసిన సవరణలు, వక్ఫ్ బోర్డుకి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన సవరణలని సమర్థిస్తున్నారు. వక్ఫ్ బోర్డే కాదు, హిందువులకు సంబంధించిన ఈ గుళ్ళలను కూడా, గుళ్ళకు సంబంధించి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా రద్దు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చే డబ్బులు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ప్రయోజనాల కోసం వాడుతున్నారు. అదే క్రిస్టియన్ కి సంబంధించిన డబ్బులు, చర్చిలకు సంబంధించిన డబ్బులు కేవలం క్రిస్టియన్స్ కోసమే వాడుతున్నారు. ఇక ముస్లింలకు సంబంధించి మదరసాల నుంచి వచ్చే డబ్బులు కేవలం వాళ్ళ ప్రయోజనాల కోసమే వాడుతున్నారు. కానీ హిందువులకు సంబంధించిన డబ్బులు మాత్రం దేశంలో ఉన్న అందరి ప్రయోజనాల కోసం ఎందుకు వాడాలి? దేవాదాయ ధర్మాదాయ శాఖను కూడా ప్రభుత్వం రద్దు చేసి వీళ్ళని కూడా వాళ్ళకి ప్రైవేటీకరణం చేసి వాళ్ళకి సంబంధించిందిగా ఉండే విధంగా చేయడం బెటర్. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్తున్నారు. దీనికి ముస్లిమ్స్ లో వచ్చిన చైతన్యం హిందువుల్లో ఎందుకు రావట్లం లేదు? పూర్తిగా వక్ఫ్ బోర్డుని అయితే రద్దు చేయట్లేరు కదా, కేవలం 40 సవరణలు చేసినందుకే వాళ్ళు అంత గొంతు చించుకుంటున్నారు. అవి కూడా చట్టబద్ధంగా లేని సవరణలు మాత్రమే చేస్తున్నందుకు వాళ్ళు అంత గొంతు చించుకుంటున్నారు. చట్టబద్ధంగా మన దగ్గర నుంచి అన్ని సొమ్ములు తీసుకుంటుంటే ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ఎన్నో సవరణలు చేసి దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి అని కోరుకుంటున్నా అని చెప్పి ప్రముఖ అడ్వకేట్ అల్లం నాగరాజు గారు చెప్తున్నారు. అడ్వకేట్లు అందరూ, ఇక జడ్జెస్, లాయర్స్ కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన సవరణలని ఎన్డీఏ ప్రభుత్వం చేయడం అనేది సమర్థిస్తున్నట్లు చెప్తున్నారు. సో మీకు ఇదేమనిపించింది? వక్ఫ్ బోర్డుకి సంబంధించి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 40 సవరణలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుందా, కాదనిపిస్తుందా? మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ANR Studios.